హలో ఫ్రెండ్స్, వార్ 2 కూలీ రచ్చ మొదలైంది. ఈరోజు కూలీ మూవీ కేరళ, తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. సౌత్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది వార్ 2 అని ఎన్టీఆర్ అభిమానులు అడుగుతున్నారు. 10th జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ పోలీస్ పర్మిషన్ వచ్చినట్టేనా? ఎన్టీఆర్ మీద పనిగట్టుకొని నెగిటివ్ ప్రచారం, సారీలు చెప్పడం, పిఆర్ఓలు పనిగట్టుకొని ఎన్టీఆర్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా కొందరైతే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటి 3 విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ నెల 10th జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ పోలీస్ పర్మిషన్ అయితే వచ్చింది. అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే వచ్చింది. కొంతవరకు గందరగోళం ఉండే పోలీస్ పర్మిషన్ ఇస్తుందా, వర్షాకాలము లేకపోతే క్రౌడ్ ఎక్కువ వస్తుందా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండే. ఎట్టకేలకైతే ఈరోజు ఈవినింగ్ అయితే 8 o'clock అయితే క్లియరెన్స్ పర్మిషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ సండే రోజు అయితే 10th నాడు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎన్టీఆర్, రుతిక్ రోషన్ ఇద్దరు స్టార్ హీరోలు పాల్గొనబోతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి టాప్ కొంతమంది అయితే సెలబ్రిటీలు కూడా పాల్గొనబోతున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అవుతుందా, పోలీస్ పర్మిషన్ ఇస్తారా, ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో, బాలీవుడ్ హీరో వస్తున్నారు, క్రౌడ్ ఎక్కువ అయితే ఏమైనా గందరగోళం జరుగుతుందా? దేవర టైంలో చూసాం కదా, ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండే. కానీ పోలీస్ పక్కాగా బందోబస్తు క్లియరెన్స్ చేసుకున్న తర్వాతనే మూవీ టీం మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోవచ్చు అని క్లియరెన్స్ అయితే ఇచ్చిందంట. ఇంకా 10th నాడు రచ్చే ఉంటుంది. ఎన్టీఆర్ అన్న స్పీచ్ కోసం అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు, బాలీవుడ్ మొత్తం ఎదురు చూస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడి చాలా రోజులైంది. ఏం మాట్లాడతారు? రుతిక్ రోషన్ గురించి ఏం మాట్లాడతాడు, సినిమా గురించి, రాబోయే సినిమాల గురించి, డ్రాగన్ గురించి ఏమైనా ఇంటిస్తాడా? ఎన్టీఆర్ అన్న స్పీచ్ మీద అయితే ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అందరి కళ్ళు ఎన్టీఆర్ మీదనే ఉన్నాయి. ఇంకా 10th నాడు ఎలాంటి రచ్చ ఉంటుందో దేవుడి దయ వల్ల ఆ రోజు వర్షం రాకుండా ఉంటే 100% గ్రాండ్గా సక్సెస్ అవుతుంది వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్. ఎన్టీఆర్ అభిమానులకైతే ఇది గుడ్ న్యూస్. ఇంకా ఈరోజు కూలీ మూవీ కేరళలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. దుమారం లేపింది. తెలుసు ఆల్రెడీ ఏ స్టేట్లో ఎవరి డామినేషన్ ఉంటుంది అనేది క్లియర్గా చెప్పిన. కేరళ మొత్తం రజనీకాంత్ అండర్లోనే ఉంటుంది. కేరళ ఎక్కువ తమిళ సినిమాలు చూస్తారు, విజయ్ సినిమాలు, రజనీకాంత్ సినిమాలు, అజిత్ సినిమాలు, ఎక్కువగా డబ్బింగ్ సినిమా అయినా కానీ కేరళలో స్టార్ హీరోలతో పోటీ ఉంటుంది అక్కడ. అందుకే ఈరోజు జస్ట్ ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ కేరళలో అయితే 3 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ రాబట్టింది. వితిన్ 1 అవర్లోనే బుకింగ్ ఓపెన్ అయిన తర్వాత గంటకు 30,000, 40,000, ఆన్లైన్లో 50,000 దాకా 50K బుకింగ్ జరిగిందంటే కేరళలో రజనీకాంత్ స్టార్డమ్ అనేది పక్కాగా మనకు తెలిసిందే. అది అందులోనూ లోకేష్ కనకరాజు డైరెక్టర్. ఇప్పుడు ఈవినింగ్ కూడా తమిళనాడులో కొంతవరకు అయితే బుకింగ్ ఓపెన్ అయింది. ఫుల్ స్ప్రింగ్లోనే ఉంది కూలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్. ఇవన్నీ ఇంత అడ్వాన్స్ బుకింగ్ చూసిన తర్వాత సౌత్లో వార్ 2 బుకింగ్ ఎప్పుడు, ఈ సినిమాను మ్యాచ్ చేస్తుందా లేదా, ఇలాంటి నెగిటివ్ కామెంట్లు, అభిమానులేమో బుకింగ్ ఎప్పుడు అని కామెంట్లు అయితే కొందరు ఎన్టీఆర్ను తగ్గించే విధంగా కామెంట్లు అయితే నడుస్తున్నాయి. 100% 2 తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 అనేది అడ్వాన్స్ బుకింగ్, స్పెషల్ మార్నింగ్ షోలు విశ్వరూపమే ఉంటుంది. గత 10 రోజుల నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఆంధ్ర నుంచి, ఆంధ్ర శ్రీకాకుళం నుంచి ఇప్పుడు తెలంగాణకు వాపింది. ఈరోజు గద్వాలలో కూడా ఎన్టీఆర్ అభిమానులు బిగ్గెస్ట్ కటౌట్ సెలబ్రేషన్స్. తిరుపతి, కర్నూలు, కడప, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, బళ్ళారి నుంచి తెలంగాణకు పాకింది కటౌట్ లాంచ్. ఎన్టీఆర్ అభిమానులు ఎంత కసిగా ఉన్నారంటే డబ్బింగ్ సినిమానా, బాలీవుడ్ సినిమానానే కాదు, ఎన్టీఆర్ అభిమానులు కూడా ప్రెస్టేజ్గా ఈ సినిమా సెలబ్రేషన్, మన స్టేట్ సినిమా, ఒక స్టేట్ ప్రొడ్యూసర్, ఒక మన తెలుగు సినిమా, మన తెలుగు ప్రొడక్షన్ హౌస్లో నిర్మిస్తే ఎలాంటి హైప్ క్రియేట్ అయిందో ఎన్టీఆర్ అభిమానులు 2 తెలుగు రాష్ట్రాల్లో అంతటి హైప్ క్రియేట్ చేసి పెట్టారు. అందుకే తెలంగాణలోకి ఎంటర్ అయిపోయింది కటౌట్ లాంచ్. బీవత్సమే ఉంటుంది. సండే రోజు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవ్వబోతుంది. జస్ట్ వెయిటింగ్ చేయండి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు, కర్ణాటక వరకు 100% ఎన్టీఆర్ అండర్లోనే ఉండబోతుంది బుకింగ్. తమిళనాడు, కేరళ అనేది అది చెప్పక్కర్లేదు, రజనీకాంత్ ఫుల్ డామినేషన్ ఏరియా. అలాంటి ఏరియాతో కంపేర్ చేసినప్పుడు ఈ బుకింగ్ కేరళ కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక కానీ, బాలీవుడ్ కానీ ఈ 3 కంపేర్ చేసినప్పుడే అప్పుడు నిదర్శనం అనేది, ఒక కులమానత అనేది వస్తుంది. వెయిటింగ్ సండే వరకు అయితే. రేపు కొంతవరకు అయితే వార్ 2 కొన్ని ఏరియాలో బుకింగ్ కూడా ఓపెన్ అవ్వబోతుంది. ఇక ఓవర్సీస్లో కూలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అనేది దాదాపు 20 days బిఫోరే
ఓపెన్ అయింది. ఇప్పటి వరకు 1.4 మిలియన్ సాధించింది. లేటెస్ట్గా 5 డేస్ బ్యాక్ ఓపెన్ అయిన వార్ 2 మూవీ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ $3,70,000 దాకా రాబట్టింది. మేజర్గా తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి రాబట్టింది. కూలీ కలెక్షన్స్ వార్ 2 కలెక్షన్ చూపెట్టి ఎన్టీఆర్ స్టామినాను తగ్గించే విధంగా కొందరైతే పనిగట్టుకొని ప్రచారం అయితే జరుగుతుంది. ఇంకా నిన్న మధ్యలో రగడి అనే యూట్యూబర్ అయితే సారీ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి కాంట్రవర్సీ గురించి మనం పెద్దగా మాట్లాడడం ఎందుకంటే ఇవన్నిటికీ ఎన్టీఆర్ స్టార్డమ్మే నిదర్శనం. చాలామంది ఒకప్పుడు దేవర ఫస్ట్ డే కలెక్షన్ తీసుకొచ్చి కూడా అది ఎంత రికార్డులు కొట్టింది, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి యూజ్ క్రౌడ్ కానొచ్చింది థియేటర్ల దగ్గర. దాన్ని కూడా తగ్గించే విధంగా చాలా వరకు అయితే కుట్ర నడుస్తుంది. పిఆర్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఇలాగే వదిలేస్తే హీరో ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. పిఆర్ టీము ఎన్టీఆర్ పిఆర్ టీము గట్టిగా స్ట్రాంగ్ రిప్లై ఇవ్వకపోతే హీరో ఇమేజే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి ఎదవలను ఇలాంటి పోరంబోగ్గాలను ఎన్టీఆర్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలన్న చాలామందిని ఒక కన్నేసి ఉంచాలి. పిఆర్ టీమ్ అయితే 100% దీంట్లో డౌటే లేదు. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్, కేరళ కలెక్షన్స్, తమిళనాడు కలెక్షన్స్ తీసుకొని ఎన్టీఆర్ వార్ 2 కలెక్షన్ ఇంతే అనేది ఎన్టీఆర్ను తగ్గించే విధంగా కొంతమంది అయితే ఇలాంటి కుట్రలు ఉంటాయి. కానీ వాటన్నిటికీ ఎన్టీఆర్ సినిమా స్టార్ పవర్ మాత్రమే గుర్తొస్తుంది, మాస్ స్టార్డమ్ మాత్రమే. ఇలాంటి అన్నిటికీ సమాధానాలు చెప్తే టైం బొక్క, అంతకు మించి ఏముండదు. పాజిటివ్ టాక్ పడితే దాని లెక్క వేరే ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ డ్రాగన్ మూవో లేకపోతే త్రివిక్రమ్ మూవో ఇలాంటి సినిమాలను కంపేర్ చేయాలి. ఇది బాలీవుడ్ ఒక స్పై థ్రిల్లర్ మూవీ, పాజిటివ్ టాక్ పడితే దీనికి వచ్చే రెవెన్యూ ఏ రేంజ్లో ఉంటుందో ఊహాతీతం, ఆ రేంజ్లోనే ఉంటుంది 100%. దీంట్లో డౌటే లేదు. ఇక అడ్వాన్స్ బుకింగ్ అయితే సండే రోజు ఓపెన్ కాబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే వార్ 2 స్పెషల్ షోలు అయితే పడబోతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు ఇంకా వెయిటింగ్. జస్ట్ ఈ రచ్చ అనేది వార్ 2 కూలీ అనేది 2 పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినప్పుడు ఇలాంటి రచ్చ, ఇలాంటి కాంపిటీషన్ ఉంటుంది. నేను ఈగర్గా వెయిట్ చేసేది ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ డామినేషన్ ఉంటుంది. అదర్ హీరో ఫ్యాన్స్ కావాలని కూలే డామినేషన్ అని చెప్తారు. కానీ కర్ణాటక ఎన్టీఆర్కి ఎంత యూజ్ ఫ్యాన్ ఉందో రజనీకాంత్ కూడా అంత యూజ్ ఫ్యాన్ ఉంది. ఎవరి సినిమా అక్కడ ఎక్కువ కలెక్షన్ చేస్తుంది అనేది దాంట్లో కొలమానతం. 100% నేను కర్ణాటక కలెక్షన్ గురించి వెయిటింగ్ చేస్తున్నా. ఇద్దరికి స్టార్ పవర్ మామూలుగా లేదు అక్కడ. అందులో కూడా ఎన్టీఆర్ మన తెలుగు సినిమా ఇది ఒక బాలీవుడ్ మూవీనే రజనీకాంత్ సినిమాను డామినేట్ చేసిందంటే ఇంకా కర్ణాటకలో వన్ అండ్ ఓన్లీ కింగ్ ఎన్టీఆర్ఏ. ఈ కలెక్షన్ కోసం అయితే నేను వెయిటింగ్. కర్ణాటక కూలీ వర్సెస్ వార్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. ప్రజెంట్ అయితే సండే అడ్వాన్స్ బుకింగ్ నాకు తెలిసి రచ్చ బీవసమే ఉంటుంది. జస్ట్ ఓపెన్ చేస్తే బాలీవుడ్, టాలీవుడ్ నాకు తెలిసి పుష్ప రికార్డ్ ఎగిరిపోతుందా లేదా. పుష్ప గంటకు 1,07,000 టికెట్లు బుక్ మై షోలో అమ్ముడపోయినాయి. ఆ రికార్డ్ను కూలీ సినిమా బ్రేక్ చేస్తుందా, వార్ 2 బ్రేక్ చేస్తుందా? పాజిటివ్ టాక్ పడితే వార్ 2కు మాత్రం సాటర్డే రోజా సండే రోజా పుష్ప నెలకొల్పిన 1 hour 1 lakh టికెట్ అబోవ్ ఆ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. రేపు రాబోయే సాంగ్ ఎన్టీఆర్, రుతిక్ రోషన్ ఆ సాంగ్ మాత్రం బ్రహ్మాండంగా క్లిక్ అయితే ప్రోమోకి ఎంత హైప్ క్రియేట్ చేసి పెట్టిందో ఫుల్ సాంగ్ కూడా ఆ రేంజ్లోనే ఉంటే రచ్చ కంపారిజన్ నాకు తెలిసి మన తెలుగు కానీ తమిళనాడు కానీ మొత్తం ఇంకా వార్ 2 జపం చేయాల్సిందే. ఎన్టీఆర్ మాస్ పవర్ అనేది చాలామందికి కొంచెమే అర్థమవుతుంది. నెగిటివ్ కామెంట్ చేసినట్టు కూడా మళ్ళీ నెక్స్ట్ డేనే సారీ చెప్పి జై ఎన్టీఆర్ అనే కామెంట్ పెట్టే స్థాయికి వచ్చిందంటే మాస్ పవర్ ఫ్యాన్ బేస్ అంత స్ట్రాంగ్గా ఉందనేది అర్థం. థ్యాంక్ యూ సో మచ్. వెయిటింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, అడ్వాన్స్ బుకింగ్, ఇంకా వార్ 2 అప్డేట్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.